ఓం శ్రీ మాత్రే నమః. శుక్రవారం రాత్రి పడుకునేలోపు ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ తల్లి కాపాడుతుంది. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే శుక్రవారం పూట ఆ తల్లికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మీ ఇంట్లో ప్రతి వారం ఏ విధంగా పూజని నిర్వహిస్తారో అదే విధంగా చక్కగా నిర్వహించండి. సాయంకాలం వేళ సంధ్యా సమయంలో మాత్రం ఆ తల్లిని ఈ విధంగా కొలవండి. ఆ తల్లికి తమలపాకులో ఏదైనా నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత సాయంకాలం ముఖ్యంగా పంచముఖి హారతిని ఇవ్వండి. ఎప్పుడూ కూడా పంచముఖి హారతి ఇచ్చే సమయంలో నెయ్యితో దీపారాధన చేయాలి. నేతితో 5 ఒత్తులను తడిపి ఒక్కొక్క ఒత్తిని సపరేట్గా వేసి అప్పుడు హారతి ఇవ్వండి. ఆ తర్వాత ఆ తల్లితో మీ సమస్యలు చెప్పుకుని లలితా సహస్రనామం కనకదార స్తోత్రాన్ని పఠించండి.